ఆల్రెడీ ఇది ఒక ఇల్లు చేసుకుని అక్కడనే बोलेंगे यहाँ से अरे डालना तुम्हारा क्या मसला है कि हम कर देंगे। ओके बोले बच्चे भी बोले हाँ ओके कर देंगे कर देंगे उसके कर देंगे। वोट पक्का डालना काम करा ले पूरा। अभी कुछ काम रहा था भी ड्रेनेज तो हो गया। अब रोड भी पहले डाल देंगे फिर डालने का है पूरा करा हुआ ना डाल देंगे हाँ ओके बानू नहीं है कोई भी అరే ఇప్పుడు ఇవన్నీ చూసుకొని నువ్వు తీయచ్చు చాలా బాగా సాగుతుంది. అంటే ప్రజల దగ్గరికి వస్తారు కదా, ఏ విధంగా స్పందన ఎట్లా వస్తుంది? మంచి సహకారం ఉంది ప్రజలది. ఏమంటారు కదా పోయినప్పుడు ఏమంటారు ప్రజలు? వేస్తామంటారు. ఒక నిమిషం చెప్పైతే మీరు అడిగేది ఒకటి ఇంకోటి కలిసి మాంటి గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి. గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఈరోజు మన ఎక్మాండి గ్రామంలో ఇల్లు తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ప్రజల నుంచి అందరూ గ్రామస్తులు అందరూ కూడా మా అక్కలు చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరూ కూడా ఎప్పుడు కూడా గత 25 సంవత్సరాల నుంచి ఆదరించిన విధంగానే ఇంకా భారీ పెద్ద ఎత్తున కూడా భారీ స్పందన ఉంది. అందరు కూడా మీరు గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీరు వచ్చిన మీరు ఇచ్చే అభిమానం కానీ మేము ఎన్నడూ వదులుకోము. మీరు కంపల్సరీ మీరే గ్రామస్తులు మీరే గ్రామంలో సర్పంచ్ ఉండాలని అందరు కోరుకోవడం వల్లనే మా భార్య నర్మదా గారిని పెట్టడం జరిగింది. ఈరోజు మీరందరూ కూడా గ్రామంలో మా కుటుంబం అంటే మీ అందరికీ తెలుసు. గ్రామంలో మీకు గ్రామానికి చేసినటువంటి సేవ కానీ ఏది కానీ ఎవరికి కానీ ఏ రాత్రి కానీ ఎవరైనా పిలిచినా నేను వాళ్ళకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటాను. కాబట్టి మా గ్రామస్తులందరూ కూడా మా కుటుంబాన్ని వాళ్ళు వదులుకోరు, మేము వాళ్ళని వదులుకోము. మా గ్రామస్తులందరూ మా కుటుంబం కాబట్టి ఈరోజు నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము అనుకున్న అభ్యర్థులు అందరూ గ్రామస్తులు అందరూ సర్పంచ్లే. మా దగ్గర గ్రామంలో ఉన్న వాళ్ళు అందరూ సర్పంచ్లే, అందరు వార్డు మెంబర్లే. ఎవరు సర్పంచ్ అయినా కానీ నేను సర్పంచ్ అయినా అని ఎవరు అనుకోరు. కాబట్టి ఈరోజు మా గ్రామస్తులందరూ కూడా మాకు భారీ మెజార్టీతో గెలిపిస్తారు. ఉంగరం గుర్తుపైన ఓటేసి అందరు కూడా గ్రామస్తులు గెలిపించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన ప్యానల్లో పెట్టినటువంటి అందరు 12 మంది గ్రామ వార్డు మెంబర్లు అందరిని కూడా గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసు. ప్రజలు మల్లారెడ్డి అంటే ఏంది, ఇంకా వేరే వాళ్ళు నిలబడ్డ వాళ్ళు ఎవరు, వాళ్ళ అంటే ఏంది అనేది అందరికీ తెలుసు. గత 25 సంవత్సరాల నుంచి కూడా అందరము సర్పంచ్లేమే అయి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈరోజు కూడా ఇంకా మున్ముందు ఏ కార్యక్రమాలు ఉన్నా మన గవర్నమెంట్ ఉంది, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, యాదయ్య గారు, మన గవర్నమెంట్ ఉంది. కాబట్టి మనం పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చి ఊర్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని చేసేది ఉన్నాయి, కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని చేసేది ఉన్నది. మిగతా వాటి కూడా పూర్తి చేస్తాం. ఎలక్షన్ కాగానే ప్రతి ఒక్కరు కూడా మంచి స్పందన ఉంది. మేము భారీ మెజార్టీతో గెలుస్తాం. సమస్య లేదు. గ్రామస్తుల మాకు ఆశీర్వాదం ఉంది. గ్రామస్తులు అందరూ కూడా ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపాలని మరి కోరుకుంటూ ధన్యవాదములు. మల్లారెడ్డి అంటే ఎక్మామిడి అంటే మల్లారెడ్డి అని ఎందుకు వస్తానంటే మల్లారెడ్డి పేరు అనేది ఇక్కడనే కాదండి.
మన తెలంగాణలో ఏడవ అడిగిన గిటంగా మల్లారెడ్డి అంటే ఎక్మామిడి అంటారు, ఎక్మామిడి మల్లారెడ్డి అంటే నవాపేట మండలం ఆయన అని అడుగుతారు. ఎందుకంటే ప్రత్యేకత ఏంటిది అంటే క్యాండిడేట్ అసుంటాడు. అరే ఫలానా క్యాండిడేట్కి పెట్టుకున్నాడంట పోయి ఊర్లో అంటే అరే ఎట్లా గెలుస్తాడు పోయి ఫలానా కులపోడు కదా అంటుంది. కానీ మల్లారెడ్డి ఉన్నాడు అనగానే నోట్లకెళ్ళి మాట వెళ్ళకుండే మల్లారెడ్డి అంటున్నాడు అబ్బాయి అయితే ఆ క్యాండిడేట్ పక్కకి గెలుస్తాడు. అయితే కుల మతాలకు అతీతంగా ఉండి చేసినోడే మల్లారెడ్డి. ఏదో కులానికి ఒకటే కులం మీద నేను కాపోని పోయి నేను కాపోని లేక ఉంటా, ఈరోజు ఇంట్లో అన్నం పెట్టకుండా బయట పెడతలేడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ ఫీలింగ్ అనేది లేదు కనుక ఈరోజు మల్లారెడ్డికి అంత మంచి పేరు ఉంది. ఏ మినిస్టర్ దగ్గరికి పోయినా గిటంగా నేను పోయి అడిగినా, ఇప్పుడు నేను ఉన్నప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు పోయి అడిగితే ఫలానా దగ్గర మినిస్టర్ దగ్గర మన పంచాయతీరాజ్ మినిస్టర్ దగ్గరికి పోయినా శ్రీనివాస్ గారు ఆడికి పోయినప్పుడు గిటంగా అడిగితే ఒకటే అన్నాడు, మీది ఏ ఊరు అనగానే ఫలానా ఊరు నాపేట మండలం అనగానే మల్లారెడ్డి గారు ఉన్నారా గడ ఆయన మల్లారెడ్డి అని ఉంటాడు చూడు గడ్డ పైన పెద్ద ఆయన అని అడుగుతుంది. అయితే మనం మంచిగా చేసిన మనం మంచి పనులు చేస్తాం కనుకనే పత్తితాన ఏడా పోయినా గిటంగా ఇప్పుడు మన ఊర్లో 90% మనము కొన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్ అంతకు తప్పించి ఊర్లో డ్రైనేజ్ లైన్ కానీ రోడ్లవి కానీ ఏది ఉన్నా గిటంగా ఇండ్లవి కానీ ఇప్పుడు మనం ఇల్లు గిటంగా నడుస్తున్నాయి ఇందిరమ్మ ఇల్లు. ప్రతి ఒక్కరు చెప్తారు మేము చేస్తాం మేము చేయగలుగుతున్నాం కనుక మేము ఇస్తున్నాము. 40 ఇండ్లు ఇప్పుడు వచ్చినాయి, ఇంకా 60 ఇండ్లు అంటే కనుక మేము పెట్టడానికే రెడీ ఉన్నాం. ఏంటికంటే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి అందజేటట్టు చూసేటోళ్ళం మేము. ఇంకోటి ఏమన్నా ప్రాబ్లం ఉన్నది అన్న ఫలానా జాగాలో ఉన్నా అంటే రాత్రి 2 గంటలకు లేపిన గిటంగా ఫోన్ లేపి మాట్లాడతారు. ఆ ప్రాబ్లం ఇక్కడ ఉన్నదంటే ఏడికి చెప్పాలి ఆడ చెప్పెడతారు, ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకుంటారు. లేకపోతే ఈయన లేకున్నా ఏడికన్నా ఈడ ఉన్న గిటంగా ఫలానా వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు ఆగుని పోయి అంటారు. నాకు అసలు వాళ్ళకి చెప్పి అరే ఫలానా జగలో ఈ ప్రాబ్లం అయిందంటే మీరు పోయి మాట్లాడండి, అది ఏంటిదో పెద్ద మనిషిగా పోయి అడగండి అని చెప్పి మాట్లాడిపించేటోడు. అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేసి ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నవాడే మల్లారెడ్డి. అందుకే మల్లారెడ్డి అంటే ఎక్మామిడి అంటే మల్లారెడ్డి ఇసుంటి పేరు పొందిండు కనుక ఈ రోజు గిటంగా జనం మల్లారెడ్డి రావాలి, మల్లారెడ్డితోటే మేము ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇక్కడ ఇంకోటి ఏ రాత్రి అయినా ఏ పగలైనా గిటంగా ఎప్పుడైనా ఎటువంటి దానికైనా సహకారాలు కానీ పెళ్లిళ్ళు కానీ ఎటువంటి గిటంగా పర్సనల్గా ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పుకున్న గిటంగా తనంతనే తన కడుపులో పెట్టుకొని మాట్లాడి పంపించేవాడు. కానీ బయట మనకు వాడు వచ్చి ప్రాబ్లం చెప్పిండు బయట చెప్పిన నాయకుడు గారు కనుక ఈరోజు ఇంత పెద్ద నాయకుడిగా ఎదిగిండు. 25 ఏళ్ళు మన 5 సర్పంచ్ అయిపోయింది. ఇది సిల్వర్ జూబ్లీ ఈడికి ఖతం, గోల్డెన్ జూబ్లీలో అడుగు పెడుతున్నాం కనుక భారీ మెజార్టీతో గెలిపించాలని మన గ్రామస్తులకు అందరికీ కోరుకోవడం జరుగుతుంది. చేతుల్లో చేయడం అందరం సర్పంచ్ పాతలో అందరం కలిసి మళ్ళీ చేస్తున్నాం. మీరు అందరూ మళ్ళీ ప్రజలకి మా ఇంటి ఉంటారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.